అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలోని కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు పరామర్శించారు. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ఒక్కొక్కరిని పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలతో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనకాపల్లి, అచ్యుతాపురం సెజ్ వంటి పారిశ్రామిక ప్రాంతాలున్న నేపథ్యంలో జిల్లాలో త్వరలో కాలిన గాయాలకు చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తామని హోంమంత్రి వెల్లడించారు. పైకరపేట నియోజకవర్గం కోటూరెట్ల మండలంలో కైలాసపట్నం అనే విలేజ్లో బాణాసంచా తయారీ కేంద్రంలోని జరిగిన పేలుడు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా బాధ. ఇంకో విషయం ఏంటంటే అక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోవటం అనేది యావత్ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాకుండా దేశంలో అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భం. ఈరోజు ఆ సంఘటన జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇమీడియట్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి అగ్నిమాపక వాహనాలను కూడా పంపించడం, ఇంచుమించు 4 ఫైర్ ఇంజన్స్ని అక్కడ పంపించడం కూడా జరిగింది. వెంటనే రెస్క్యూస్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి తరలించడం. వాటిలో భాగంగానే కొంతమందిని, ఒక 3 మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని, మిగతా 5 కూడా ఇక్కడ కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 8 మంది చనిపోవడం కూడా జరిగిందండి. చాలా బాధాకరమైన విషయం. అందులోని సుమారుగా 5 కైలాసపట్నం వాసులు, ఒకరు చౌడువాడ, ఒకరు సామర్లకోట, అదేవిధంగా ఒకరు భీమినిపట్నం చెందిన ఒక అబ్బాయి అందులో చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళకి 26 వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది. వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసినా అవన్నీ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్షతగాత్రులు కొంతమందిని మేము అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి ఒక తయారు చేసేటప్పుడు, ఒక బాంబును తయారు చేసేటప్పుడు చేయి జారడం ఏదో జరిగింది, సో దట్ అందుకు బ్లాస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది. ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా యాక్సిడెంట్ జరిగింది అన్నది కూడా ఆల్రెడీ క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళినాయి. ఈ సంఘటన జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఎస్పీ గారితోని, నాతోని, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్గా క్షతగాత్రులకి తగిన సేవలు చేయడానికి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించిన సభ్యులందరినీ కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. అదే సేమ్ టైం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం జరిగింది అన్నది ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా కాల్ చేసి ఏం జరిగింది అన్నది ఆరా తీయడం జరిగింది. ఓవరాల్గా అందరూ కలిపి ఈరోజు సమన్వయంతో చేసుకొని అక్కడ ఇన్సిడెంట్, ప్రమాదకర సంఘటన నుంచి ఆ క్షతగాతుల్ని మనం రక్షించుకోవటం కానీ, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్గా ప్రభుత్వం తరపు నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. గౌరవ మన ఎంపీ గారు ప్రోద్బలంతో పిఎం గారి దగ్గర నుంచి కూడా 2 లక్షల రూపాయలు ఇప్పుడే ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. ఇవన్నీ కూడా బాధిత కుటుంబాలకి మేము త్వరలోనే అందజేస్తాం. బాధిత కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేదానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా, జిల్లా యంత్రాంగమే కాదు స్టేట్ లెవెల్లో ఇటువంటి కేంద్రాలు ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా అంటే వాటన్నిటికీ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రికాషనరీ ఎలా తీసుకుంటున్నారు, వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం.